తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖులు శివరుద్ర సాధు గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అయినవోళ్ళు మల్లన్న జాతర రాబోతోంది. చాలా మందికి ఎంతో ఇష్టం, ఎదురు చూస్తూ ఉంటారు ఆ జాతర కోసం. ఎంతో మంది ఇంటికి కుల దైవం ఆయన మల్లన్న. వారి గురించి వివరించండి. ఆ స్వామి ఆవిర్భావం కానీ స్వామి విశిష్టత ఏంటి? మల్లన్న అంటే శివుడి రూపం అని అంటారు. అయితే ఎక్కువ శాతంగా ఆయనకి ఒగ్గు కథలు ఇష్టం ఉంటాయి. ముఖ్యంగా బండారు అంటే పసుపుకు సంబంధించిన నిర్ణయాలు ఎక్కువ ఉంటాయి. దీని అంతరార్థం కొంచెం వివరంగా చెప్పే అవకాశం సుమన్ టీవీలో రావడం నాకు అదృష్టం. ఎందుకంటే ఎక్కువ శాతంగా మల్లన్న గురించి చెప్పుడే తప్పితే అసలు చరిత్ర గురించి చెప్పరు. అదృష్టం అని అనడానికి గల కారణం ఏంటంటే ముఖ్యంగా దీనివల్ల లక్షల మందికి తెలుస్తుంది ఆయన గొప్పతనం ఏందో. ఇప్పుడు తెలుసుకొని పోవడం వేరు, అక్కడ అందరితో పాటు మనం పాటించడం వేరు. అందుకని చెప్తున్నాం. ఇప్పుడు ఉందండి జనవరిలో. ఇప్పుడు ఈ 13వ తారీఖు రోజు ఉంది. ఇప్పుడు ఈ 13వ తారీఖు పౌర్ణమి రోజు నుంచి మొదలు. ఎందుకు అయినవోలు మల్లన్న చరిత్ర అంత గొప్పది? అయినవోలు ఎవరు, అసలు అయినవోలకు సంబంధించిన ఏందనేది. అయినవోలు మల్లన్న కాదు ఆయన పేరు, కేవలం మల్లన్ననే. అయినవోలు వచ్చేసి ఆ స్థలం ఇచ్చిన భక్తుడి పేరు. అందుకని బిడ్డ, నీవు ఇచ్చిన ఈ స్థలం అంత వృధాగా పోదు, నీ స్థలం నీ పేరుతోనే మొదలవుతుంది అని చెప్పేసి అయినవోలు మల్లన్న అని చెప్పేసి రాను 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 వచ్చింది. అయినవోలు మల్లన్న అంత గొప్పతనం ఎందుకు వచ్చిందనంటే తండ్రి బ్రతికుండగానే కట్టిన విగ్రహం అది. ఎలా కట్టారు విగ్రహం అంటే, పూర్వం బ్రహ్మని తీవ్రమైన తపస్సు చేసి ఇద్దరు రాక్షసులు అన్నదమ్ములు మణి మల్లాసురులు, ఆ ఇద్దరు రాక్షసుల పేరు, వరాన్ని పొందుతారు. హిందువుల యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఈ మల్లన్న విషయంలో తెలుస్తుంది. తెల్లది కానీ కుంకుమ రంగు కానీ బొట్టు పెడతారు మన వాళ్ళు ఎక్కువ శాతంగా. ఈ రెండు తప్పితే మన దగ్గర గంధం అనేది పెట్టడం అది సహజంగా కనబడుతుంది. అయితే ఈ బొట్టు పెట్టని వారి చేతిలోనే నాకు మరణం కావాలి అని వరం ఉంటుంది వాళ్ళకి. చాలా చిన్న వరమే అది. అయితే వాళ్ళు రాను 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 విర్రవీగుతూ ఉంటారు. కొన్ని దాష్టికమైన స్థితులు తీసుకొచ్చినప్పుడు తండ్రి ఏం చేస్తాడు, ఆ రాజు కడుపులో పుడతాడు. శివుడు పుట్టిన గడ్డ వరంగల్, బాగా గుర్తుపెట్టుకోండి. చాలా చరిత్ర చాలా మందికి తెలియదు. శివుడే ఒక భక్తుడి కడుపులో పుట్టిన మహాగడ్డ అది. ఆ వరంగల్ అయినవోలు ఎంత చిన్నది కాదు. ఆ పుట్టిన తర్వాత ఆయన గారు ఏం చేస్తారు, బొట్టు పెట్టకుండా అయితే ఎవరూ లేరు. శివుడు వాళ్ళంతా విభూదే, మిగతా వాళ్ళు విభూదే. అయితే వీరి షరతు ఏం విధిస్తారంటే, బొట్టు పెట్టని వాళ్ళకి ఉండి ఒక సృష్టి కారణ జన్ముడి చేతనే మాకు చావు రాయబడాలి అని చెప్పి కోరుకుంటారు. ఇప్పుడు సృష్టి కారణ జన్ముడు అంటే సృష్టిని సృష్టించిన వాడు తప్పితే మిగతా ఏ దేవతలు వచ్చినా కూడా అలంకరణ ఖచ్చితంగా ఉంటుంది వారికి. అలంకరణని ఇష్టపడని ఒకే ఒక్క వ్యక్తి మహానీయుడు. ఆయన గారు ఏం చేస్తారు, పుడతారు. శరీరం మానవులది. అమ్మత కడుపులో పుట్టడం చేత ఆయన భీకరమైన హైట్, అంటే ఆయన ఎత్తు, ఆయన ఉండే ఆ పర్సనాలిటీ ఏదైతే స్థితి ఉంటుందమ్మా, వీరుడిని తలపించేలాగా ఉంటది. ఆ మీసాలన్నీ కోర మీసాలు పెరుగుతాయి, ఎందుకంటే ఆయన మానవ శరీరం ఎత్తాడు కాబట్టి. ఆ గడ్డం కూడా అందుకే పెరుగుతుంది. ఆయనకి ఇష్టం ఏది ఉండేదంటే అమ్మా, ఒక దగ్గర కూర్చొని శివుడి కథలు వినడం ఇష్టం అనమాట, అంతే. ఎందుకంటే ఆయన స్థితి అది. ఎవరైనా చెప్తూ ఉన్నా ఏదైనా మాట్లాడుతూ ఉన్నా అక్కడే కూర్చోవడం అనేది ఈయన అలవాటు చేసినదే. ఈయన గారు శివుడని ఎవరికి తెలియదు. అలా తరుణాన్ని వస్తూ 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 ఆ రాక్షసుల యొక్క స్థితి వచ్చినప్పుడు అమ్మ, వారి యొక్క వరం పండే సమయం వచ్చినప్పుడు తండ్రి బాగా ఆలోచన చేసి రేపు పొద్దున్న వీరిని సంహరించబోతున్నాము అని చెప్పేసి భక్తుడి కలలో కనబడి చెప్పినప్పుడు ఎవరు సంహరించబోతున్నారు అనేది కూడా తెలియదు. ఎందుకంటే ఇక్కడ మల్లన్న ఉన్నాడు, ఆ తర్వాత మిగతా శివుడు చెప్పిపోయాడా ఎవరు చెప్పారనేది ఆలోచనలు ఉంటే ఈయన గారు ఇక్కడ పసుపు బొట్టు పెడతాడు. ఇలాగా పసుపు బొట్టు పెట్టేసి ఒళ్ళంతా పసుపు రాసేసుకొని తండ్రి అలా ఈ చేతిలో వచ్చేసి ఖడ్గం, ఈ చేతిలో వచ్చి త్రిశూలం పట్టుకొని వెళ్తాడు. వెళ్ళేసి ఒకే ఒక్క వేటుకి ఇలా విభూది పైకి వేసి నా మొహం చూడండి అని అంటారు. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళిద్దరు ఇలా కళ్ళు పెట్టి చూస్తే, నేను బండారు రాసుకున్నా, మీరు అన్నారు బొట్టు పెట్టకూడదు అని, నేను పెట్టింది పసుపు, మీరు కోరింది కుంకుమ విభూది, నేను పెట్టుకొని వచ్చాను పసుపు. కాబట్టి కారణమైన ఆ రెండు ఖడ్గాలతోని ఆ పసుపు కింద పడే లోపు రెండు తలలు తీసేస్తాడు తండ్రి. అంత పవిత్రంగా. అందుకే ఆయన ఇలా వేసే గుర్తుంటారు అందరు ఆటలు. ఆడవాళ్ళు అసలు వాళ్ళ మొహాలు గుర్తుపట్టలేవు, అంత పసుపు వేసుకుంటారు, అంత భక్తిలో ఉంటారు. మగవారు ఒగ్గు కథలు చెప్పుకుంటూ ఎంత వైవిధ్యంగా చిత్రపటాల చుట్టూ ఆడుతుంటారు కదమ్మా. ఒగ్గు కథలు చాలా ఇష్టం, మానవ శరీరం ఎత్తాడు కాబట్టి. అలా తలలు తీసేసినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఎవరొస్తారా మమ్మల్ని వధించడానికన్నా విర్రవేగిన మేము సాక్షాత్తు పరమశివుడే వచ్చాడా ఒక జన్మెత్తి అని ఆలోచన చేసి, మాకు విలువైన ఈ జీవితం, మీరు చెప్పే ఈ తరుణం అంత గొప్పగా మేము చూడాలి,
మాకు ఆశ్రయం ఇవ్వండి మహానీయ అన్నప్పుడు తండ్రి ఇకపై నాతో పాటు పూజలు అందుకుంటారు మీరు అన్నాక ఆ 2 రాక్షసుల తలలు తండ్రి కాళ్ళ దగ్గర ఉంటాయి. మీరు ఇప్పుడు కనబడతాయి. ఫోటో కూడా గూగుల్లో కొట్టి చూడొచ్చు. ఆయన ఓళ్ళు మల్లన్న అని కొట్టి చూడండి. ఆ కింద 2 తలలు ఉంటాయి రాక్షసుడు, ఇలా నాలిక బయట పెట్టి ఉంటారు. తండ్రి అక్కడ నుంచి ఉంటారు. తండ్రి ఏం చేశాడు, తల్లిని పార్వతీమాతని గంగామాతని స్వయంగా పెళ్లాడిన ప్రదేశం వరంగల్ గడ్డ. అక్కడ గంగామాత పార్వతీమాత ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. తండ్రి పక్కన ఇద్దరు ఉంటారు. అయితే అంతటి వీరుడిని కన్నందుకు ఆ రాజ్యము వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉండి ఈయనకు గుడి కట్టేస్తారమ్మా. శివుడని కట్టరు, వీరుడికి అని కట్టేస్తారు గుడి. ఈ వీరుడు ఏం చేస్తాడు, రాను 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 ఆయన కాలక్రమంగా అమ్మ ఆయన మొట్టమొదట ఆ విగ్రహాన్ని చూసి ఎంత ఆనందపడతాడంటే, నేను ఉండగానే ఈ విగ్రహాన్ని కట్టారు, మిగతా విషయ వివరణాలు కట్టారని చెప్పేసి తండ్రి ఏం చేస్తాడంటమ్మా అక్కడనే జీవ సమాధి అయిపోతాడు. అంటే తల్లిని తీసుకొని ఆయన వెళ్ళిపోతాడు. కొంతమంది అంటారు కదా గురువులు అలా వెళ్ళిపోయారు, ఇప్పుడు బ్రహ్మంగారిది కూడా అలానే చెప్తాం మనం. అలా తండ్రి వెళ్ళిపోయిన ఆ ప్రదేశంలో తండ్రి ఆ రాజు కళలో కనబడి చెప్తాడు, ఇకపైన పూజలు పురస్కారాలు నాకు బండారుతోనే మొదలు పెట్టాలి, నాకు బండారే ఇష్టం, ఎందుకంటే రాక్షస సంహరణ చేసింది నేను బండారుతోనే. ఇకపైన ఎవరైతే ఈ గుడి కట్టారో ఆ భక్తుడి పేరు అయినవోలు, ఆ భక్తుడి పేరుతోనే నా పేరును పిలవాలి, అదే రాను రాను ప్రసిద్ధిగాంచుతుంది అని చెప్పిన సంవత్సరం 1200 సంవత్సరం. అంటే 1200 సంవత్సరంలో మొదలైంది. అప్పుడు ఒక రాజు కాకతీయుల కాలంలో ఉన్నప్పుడు కూడా రుద్రరాజు అని ఒక రాజు ఏం చేశాడంటే, ఆయన గారు ఈ గుడిని కట్టడానికి శిలాస్తూపాలని కట్టించాడు ఆయన. అంటే విగ్రహాలని ఎలా చేయాలి అని చెప్పి. అప్పటిదే ఇంకా మళ్ళీ కట్టలేరు విగ్రహాలు. అలా కట్టిన తర్వాత ఆ గొప్పతనాన్ని ఆ రాజు తండ్రి మెచ్చుకొని, నా బిడ్డ అయినవోలు మల్లన్న గురించి ఊరి గురించి ఎన్నో ఆలోచన చేస్తున్నాడు వీరుడు అని. అంటే ఒక గొప్ప తండ్రి నిర్ణయం అదే కదా. తండ్రి పడుకున్నప్పుడు ఆ బిడ్డ ఆ రాజు పడుకున్నప్పుడు తండ్రి వచ్చి నా బిడ్డ గొప్ప పనులు చేస్తున్నాడని తల నిమ్ముతారు కదా మెల్లగా. మనం కూడా చిన్నపిల్లల్ని ముద్దాడుతూ ఉంటాం కదా. అలా ఆయన వీరుడు కావడం చేత ఇలా తలని నిమ్ముతున్నప్పుడు శత్రువు వచ్చాడేమో అని చెప్పి పక్కనున్న ఆయుధం తీసి తండ్రి తల తీసేస్తాడు ఇలాగా. అలా తీసిన ప్రదేశం కూడా అయినవోలే. అలా తీసేసినప్పుడు నా తండ్రి తలంచం తీసేసానన్న బాధ ఈరోజు 108 స్వాగత స్తంభాలు కట్టించాడు ఆయన. అక్కడ ఉన్న 108 స్తంభాలు కట్టించిన రాజు రుద్రరాజు. ఆయన కట్టించిన వివరణ ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు. ఆ చరిత్రలో కొంతమంది ఒగ్గు కథల్లో చెప్తారు, కానీ ఒగ్గు కథలను మన వాళ్ళు అదైతే వాయిస్తారో మా డెల్లం ఉంటారు కదా, అది వినేసి ఆనందంగా ఉంటారే, కానీ దాంట్లో అంతరార్థం తెలుసుకోవట్లేదు కదా. అలా వచ్చిన ఆ తరుణంతో ఆయన కట్టించిన బహు ఉత్తమమైన మణిమల్లాసురుల చరిత్ర ఇక్కడ నుంచి మొదలయ్యమ్మా. సుమారు అది ఎన్ని రోజులు అయితే తెలుసా అమ్మా, దగ్గర దగ్గర నాకు తెలిసి 90 రోజులు చేస్తారు. అది చాలా బలంగా పోతుంది. ఎక్కడి నుంచి మొదలైతే జాతర మొదలైంది అయినవోలు నుంచి. ఇంకా కొంతమంది ఇప్పుడు మనం చేస్తాం, ఇక్కడ మన దగ్గర సిద్దిపేట ప్రాంతంలో ఉన్నది కొమరవెల్లి మల్లన్నది ఎందుకు చేస్తారంటమ్మా, అక్కడ ఆయన రాళ్ల మధ్యలోనే వెలిసింది ఆ విగ్రహం అని అక్కడ భక్తుడి కళలో కనపడి సంహరణ చేశారు అని చెప్పేసి. ఇప్పుడు అలా వచ్చిన విగ్రహాలే ఇవన్నీ. ఇక్కడ కూడా ఉంది నాకు తెలిసి సంగారెడ్డి జహీరాబాద్ లో ఒక గుడి ఉంది మల్లన్నది. అలా వచ్చేసి ఆయనకి కోర మీసాలతోని ఇచ్చే ఏదైతే ప్రసాదం అంటే మీసాలు పెట్టి కోరుకుంటారు కదా, అది మన పసుపు పెట్టి ఇస్తే అమ్మా ఆయన చాలా చాలా స్వీకరిస్తాడు. మల్లన్నది చిన్న రోజు పెద్ద రోజు అని అవుతాయి పండుగలు. చిన్న రోజు వచ్చేసి థర్స్డే అంటే బేస్తవారం, పెద్ద రోజు వచ్చేసి ఆదివారం. అంటే చిన్న రోజు ఆదివారం ఆయనకి ఆటలు కోసే వాళ్ళు ఉంటారు, కోళ్లు కోసే వాళ్ళు ఉంటారు, అన్ని విధాలుగా చేసిన అన్ని స్వీకరిస్తాడు. ఎందుకంటే ఆయన రూపం గాంభీర్యమైన రూపం. ఆ మల్లన్న గారు శివుడు ఎవరి కళలో పడతాడో కళలో వస్తాడమ్మా వాళ్ళేం చేస్తారు అక్కడికి వెళ్ళి జాతర. ఇప్పుడు నువ్వు దర్శనం చేసుకోవాలి పోవాలంటే నీ కళలో ఒక రోజు ముందు వస్తాడు అనేది అక్కడ నానుడి ఉంది. తిరుపతి కూడా అలానే ఉంటది కదా, మనకు వస్తేనే పోతా ఉంటారు కదా, కొందరికి ఉన్నాయి కదా. అలానే ఆయన ఎవరికి అవసరం ఉన్నదో వారి కళలోకి వెళ్ళి చెప్తాడంట. ఇప్పటికీ కళలోకి వెళ్తున్న పురోహితులు వాళ్ళే. తండ్రి ఏం చేయాలో మొదట నిర్ణయిస్తారంట వాళ్ళు. చెప్పినప్పుడు తండ్రి అక్కడ ఉన్న ఒక కారణజన్ముడి కళలో వచ్చి చెప్తాడంట. చెప్పినప్పుడు ఇలా చేయండి అని అంటే అక్కడ ఉన్న వాళ్ళు ప్రకటన ఇస్తారు. అలా వచ్చిన ఘనమైన చరిత్ర అయినవోలు మల్లన్న. మరి పరమశివుడి భక్తులం మేము కాబట్టి మల్లన్న విషయాలు అన్ని తెలుసుకొని మనం వేసే బండారుకున్న ప్రత్యేకత, ఆ బండారే ఎందుకు ఇస్తారు, ఆయన గారికి సంబంధించింది ఆ గంగరేగి చెట్టు కిందని ఎందుకు చేస్తారు, అసలు ఆ విషయం ఏంది అనే విషయాలు చాలా చరిత్రాత్మకంగా ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడిప్పుడే మన యొక్క భారతదేశంలో గూడులు గోపురాలు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న గొప్పతనం గురించి కూడా తెలుసుకోవడం చాలా మంచిది. అయినవోలు మల్లన్న ఆయన కుమరవెల్లి మల్లన్న ఆయన అమ్మ శివుడి అనువు. శివుడి నుంచి వచ్చింది. మణిమల్లాసురుని చంపి తల్లిని 2 తల్లులని పెళ్లి చేసుకున్న మహాక్షేత్రం అది.
రాక్షసులకి చోటు ఇవ్వగలరా అమ్మా ఎవరన్నా? నిజమే. అలాంటిది ఆయన వాళ్ళని చోటు ఇచ్చాడంటే మనసు చూశాడు చూసారా. అందుకే శివుడి విషయం చాలా చాలా పవిత్రంగా డిస్కస్ చేయాలి. ఆయన వదిలేయకూడదు అలా మాటలు. ఆయన ఏదైనా డిసిజన్ తీసుకున్నారనుకమ్మా, అది ఎక్కడ ఏ తరానికి ఉపయోగపడుతుందో తెలియదు కదా. ఖచ్చితంగా అందరూ దర్శించుకోవాలి. ఖచ్చితంగా ఆయన వల్ల మళ్ళీ వెళ్ళాలి. 13వ తారీఖు నుంచి మొదలై చాలా బలంగా అవుతుంది. అలాంటి ఫెస్టివల్స్ మనం బలంగా చేయాలి తల్లి. జాతరలు మంచి పెద్ద పెద్దగా చేయాలి. ఎన్ని జాతరలు అయితే జాతరలు మొదలయ్యాయి. చిత్తారమ్మ తల్లి జాతర మొదలైంది, ఇప్పుడు కట్టమైసమ్మ తల్లి జాతర మొదలైంది. మనకి ఫిబ్రవరి వరకు, మార్చి వరకు అమ్మ అన్ని జాతరలే. ఈ మాఘమాసం వచ్చిందంటే మొత్తం జాతరలే ఉంటాయి. వెంకటేశ్వర స్వామి జాతర, తర్వాత అక్కడ జాతర వస్తుంది మొన్న నల్గొండ, అక్కడ నుంచి జాతరలు మొదలైతే అమ్మ తెలంగాణ ప్రజలు ఆనందంగా పాల్గొనాలి. ఆ ఐనమోలు మల్లన్న చరిత్ర తెలుసుకొని ప్రధానంగా స్వామిని ఏం వేడుకోవాలండి? అక్కడ వేడుకునేది ఏంటంటే కుటుంబం సౌభాగ్యం. ఎందుకంటే ఎవరి చేతుల్లో కూడా మనము బానిసలాగా ఉండకూడదమ్మా. ఆయన చూసారా, శివుడైనా వాళ్ళిద్దరిని చంపగలడు, కానీ శివుడికి కూడా ఒక సమయం తల్లి గర్భం అవసరం పడి ఆ రాజు కళలోకి వచ్చే చంపాడు. అంటే ఇది ఎంత గొప్ప అంటే శివుడికి కూడా ఒక సమయమే, ఆ సమయాన్ని ఉపయోగించాడు. బండారు అనేది వ్యూహాన్ని రచించుకొని ఆయన వచ్చి ఎవరి కోసం చేశాడు? లోక కళ్యాణాన్ని చేశాడు. కాబట్టి మనం కూడా అమ్మా లోక కళ్యాణం, మన కుటుంబాల గురించి బలమైన కోరికలు కోరుకొని దానికి మనం ఆ విధంగానే క్రమశిక్షణలో ఉండాలి. ఊరికే కోరుకున్నాము నీకు 10 వస్తాం 12 వస్తాం అని చెప్పి ఏది పడితే చేయడం నీకు ఇప్పుడు బాగుంటదేమో, కానీ భావితరాలకి ఆ శాపం కూడా తగలవచ్చు. పవిత్రంగా కోరుకున్న ఏ కోరికైనా అయినమ్మా నిండు సౌభాగ్యం, పసుపు కుంకుమలు అంటే మన దాంట్లో ఎంతో విలువైన తెలుసు కదా. అందరి ఇల్లు అలా ఉండాలని కోరుకుంటామమ్మా. చాలా చక్కగా వివరించారండి. ఐనవోలు మల్లన్న జాతర ఖచ్చితంగా జీవితంలో ఒకసారి అయినా వెళ్ళాలి. మంచి క్షేత్రం తల్లి అది. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.